హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. లాస్ట్ 2 వీడియోస్‌లో మనం రిజెక్ట్స్ ఎక్స్ట్రాక్ట్ ఫార్ములా ద్వారా ఆర్డర్ ఇయరు, ఇన్వాయిస్ నెంబరు ఎక్స్ట్రాక్ట్ చేసామండి. రిజెక్ట్స్ ఎక్స్ట్రాక్ట్ ఫార్ములా ద్వారా. ఇప్పుడు ఈ వీడియోలో మనం ట్రాకింగ్ నెంబర్ చూద్దామండి. ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ చూడండి. ఇక్కడ నేను రెడ్ కలర్‌తో హైలైట్ చేశానండి. ఈ ఆర్డర్ ఇన్ఫర్మేషన్‌లో. ఇక్కడ చూడండి. ఇక్కడ 2 చోట్ల ట్రాకింగ్ నెంబర్స్ ఉన్నాయి. చూడండి నేను రిజెక్ట్స్ ఎక్స్ట్రాక్ట్ ఫార్ములా రాస్తున్నా. సింటాక్స్ చూడండి. టెక్స్ట్, ప్యాటర్న్, రిటర్న్ మోడ్. టెక్స్ట్ వచ్చేసి నేను ఇది తీసుకుంటున్నా. ప్యాటర్న్ చూడండి. డబుల్ కోట్స్‌లో పెట్టండి. బ్యాక్ స్లాష్ స్మాల్ డి అండి. ఎందుకంటే చూడండి, ఎనీ డిజిట్ 0 to 9 డిజిట్స్ కావాలి కదా. నేను బ్యాక్ స్లాష్ ఈ ప్యాటర్న్ తీసుకుంటున్నాను. తర్వాత కర్లీ బ్రేసెస్లో మనకి ఇక్కడ చూడండి, నెంబర్స్ ఎన్నో చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 9. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 4 4 8 9. 2 చోట్ల 9 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి నేను 9 పెడుతున్నా కర్లీ బ్రేసెస్లో. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ ప్యాటర్న్ కర్లీ బ్రేసెస్ 3 ఉంది కదా, ఎగ్జాక్ట్ 3. మనం 9 ఉన్నాయి కాబట్టి 9 పెట్టాను నేను. డబుల్ కోట్ సెండ్ చేయండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి, మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు లేదు కాబట్టి ఎనీ ఎర్రర్ వచ్చింది. దీన్ని ఫిల్ హ్యాండిల్ తోటి కిందికి డ్రాగ్ చేయండి. చూడండి, మీకు ఎక్కడెక్కడైతే ట్రాకింగ్ నెంబర్స్ ఉన్నాయో అక్కడ నెంబర్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయండి. మీరు ఎర్రర్ వద్దనుకుంటే ఇక్కడ తెలుసు కానీ మీకు ఇక్కడ ఇఫ్ ఎర్రర్ ఫార్ములా యూజ్ చేయండి. ఇఫ్ ఎర్రర్ చూడండి, వాల్యూ వచ్చేసి మొత్తం వాల్యూ కిందకి వచ్చేస్తుంది. ఇక్కడ రండి, బ్రాకెట్లో కామా ఇచ్చేసి డబుల్ కోట్స్ పెట్టండి, బ్లాంక్ బ్రాకెట్ ఎండ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ చూడండి బ్లాంక్ వచ్చేస్తుంది. ఎర్రర్ ఉన్న ప్రతి చోట బ్లాంక్ వచ్చేస్తుంది. చూసారా? సో ఈ విధంగా మనం ఫార్ములా ద్వారా ఈ ప్యాటర్న్స్ ఉపయోగిస్తూ రకరకాలుగా మన డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చండి. హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ డేటా ల్యాబ్. థ్యాంక్ యూ.